మీరేం భయపడకండి మాస్టారు. ఆ అనసూయాదేవి చేసిన మోసాన్ని ఏ సెక్షన్తో కొట్టాలో ఈ భిక్షపతికి బాగా తెలుసు. అయినా మీరేమీ ఆవిడికి ఆస్తి స్వాధీనం అగ్రిమెంట్ రాయలేదుగా. ఆవిడ ఇల్లు స్వాధీనపరుచుకోవడానికి ఏదో అప్పటి అవసరాన్ని బట్టి ఓ 27 లక్షలు అప్పు చేశారు. అందుకు గాను ఓ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు, అంతేగా? అవును లాయర్ గారు, కాకపోతే అప్పటి పరిస్థితుల్ని బట్టి, ఆ సమయంలో ఆవిడ మీద నమ్మకాన్ని బట్టి ఆ డాక్యుమెంట్ మీద ఏం రాశారో ఎలా రాశారో కూడా చదవకుండానే మా నాన్నగారు సంతకం పెట్టేశారండి. అదొక్కటే మా భయం. మీరు ఆ డాక్యుమెంట్ సంగతి మర్చిపోండి. గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని బెదిరించి సంతకం చేయించారని సాక్ష్యం పుట్టిస్తాను, సరేనా? అలా వద్దు. ఆవిడేదో మోసం చేసిందని నేను అదే దారిలో వెళ్ళలేను. నాకు న్యాయం జరిగినా జరగకపోయినా పర్వాలేదు, అబద్ధం మాత్రం చెప్పను. ఇవి మంచితనానికి రోజులు కావు మాస్టారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తే గాని కేసును మనం గెలవలేము. మీరంతగా ఇష్టపడడం లేదు కాబట్టి వాళ్ళని వేరే సెక్షన్తో కొడదాం, సరేనా? ఏమో లాయర్ గారు, మీరెంత ధైర్యం చెబుతున్నా ఏదో చిన్న భయం నన్ను వెంటాడుతోంది. ఈ ఇల్లు నాకు దక్కదేమోనన్న అనుమానం కలుగుతోంది. మీకెలాంటి అనుమానం అక్కర్లేదండి. ఈ భిక్షపతి సెక్షన్తో కొడితే ఆపోజిట్ లాయర్కి ఆప్షన్స్ ఉండవండి. మనం కేసు గెలుస్తున్నాం. నేనుండగా ఆ అనసూయ ఈ ఇల్లు కాదు కదా, ఈ కాంపౌండ్లోకి కాలు కూడా పెట్టలేదు. దట్ ఈజ్ భిక్షపతి. చేతు, వీళ్ళకి తలపొగరు కాస్తంత ఎక్కువలాగుంది. అందుకే మనం ఖాళీ చేయమని చెప్పినా జాలీగా ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఖాళీ చేయకపోతే మనం ఖాళీ చేద్దామా? రేయ్, లోపలికెళ్ళి సామాన్లు మొత్తం బయటపడేయండి రా. ఇంకా చూస్తారేమిటి లాయర్ గారు, వెళ్ళి మీ సెక్షన్లతో కొట్టి ఆ తల్లి కొడుకుల నోర్లు ముయించండి. మీరుండండి, నేను మాట్లాడొస్తాను. చూడండి, మీరు చేసింది మోసం అని నిరూపించడానికి నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది. ఏంటో అది? చెప్పేస్తారు మరి. అయినా మీకు అప్పులివ్వడాలు వసూలు చేసుకోవడాలు తప్ప చట్టం గురించి కొంచెం కూడా అవగాహన ఉన్నట్లేదే. అందుకే ఇల్లు ఖాళీ చేయించడానికి పోలీసులకు బదులు ఇలా రౌడీలతో వచ్చారు. వెల్ మిస్టర్ భిక్షపతి, లాయర్ భిక్షపతి. చూడండి భిక్షపతి గారు, మాకు చట్టాల గురించి అవగాహన లేనట్టే మీకు పాపం జనాల గురించి బొత్తిగా అవగాహన లేనట్టుగా ఉంది. అందుకే పని వాళ్ళని పట్టుకుని రౌడీలు అంటున్నారు. అయినా రౌడీల్ని తీసుకురావడానికి ఆయన ఏమన్నా ఈ ఏరియా సూపర్ స్టారా? రిటైర్డ్ మాస్టర్. వీళ్ళని ఖాళీ చేయించడానికి నేనొక్కదాన్ని చాలు. కాకపోతే పాపం సామాన్లు సర్దుకోవడానికి ఇబ్బంది పడతారని నలుగురిని సహాయంగా తీసుకొచ్చాం, అంతే. నిజమా? పాపం వీళ్ళంటే మీకెంత జాలండి. అలాగే ఖాళీ చేయించండి. చూస్తారేంటి మాస్టారు, మీకు సాయం చేయడానికి వచ్చారంట, తొందరగా ఖాళీ చేసేయండి. చూస్తారేంట్రా, లాయర్ గారు కూడా చెప్పారుగా, లోపలికెళ్ళి చిన్న పూజకు పుల్ల కూడా లేకుండా బయటపడేయండి. ఒక్క నిమిషం, కోర్ట్ ఆర్డర్స్ చూపించకుండా లోపలికి వెళ్ళకూడదు.
కోర్టు ఆర్డర్స్ ఏంటి? మరదే వడ్డీ వ్యాపారస్తుడికి లాయర్కి ఉన్న తేడా. మీరు వీళ్ళకి ఎంత అప్పిచ్చినా, ఆస్తులు తనఖా పెట్టుకున్నా, కోర్ట్ ఆర్డర్స్ లేకుండా ఇలా నలుగురు రౌడీలతో వచ్చి, అదే నలుగురు సహాయకులతో వచ్చి ఖాళీ చేయిస్తామంటే సెక్షన్ 112 ప్రకారం మీకు 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2000 జరిమానా కూడా పడుతుంది. ఒరే చేతు, 2 ఏళ్లు జైలు శిక్ష అంటే ఆలోచించొచ్చు గాని 2000 జరిమానా తలుచుకుంటేనే భయంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాం చేతు? నేను మేనేజ్ చేస్తానమ్మా. చూడండి సార్, వాళ్ళు మా దగ్గర తీసుకున్న అప్పుకి ఇదిగో ఈ డాక్యుమెంటే సాక్ష్యం. ఈ అగ్రిమెంట్ లో రాసున్న మ్యాటర్ మాస్టర్ అంగీకారంతోనే జరిగిందని చెప్పడానికి ఆయన సంతకమే సాక్ష్యం. ఇప్పుడు గనక మేము కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియపోవచ్చు కానీ మీకు బాగా తెలుసు కదా. అందుకని ఆర్గ్యుమెంట్లు మానేసి మా ఇల్లు మాకు ఇచ్చేయమని చెప్పి వాళ్ళకి చెప్పండి. లేదంటే లీగల్గా పోలీసులతో వాళ్ళని ఎలా ఖాళీ చేయించాలో మాకు బాగా తెలుసు. కాకపోతే ఇంటి ముందుకు పోలీసులు వస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారని ఆగాము. మాదసలే జాలిగుండె, ఎవరు బాధపడ్డా చూడలేము. అందుకే కోర్టుకు వెళ్ళలేదు. మీరు కోర్టుకు వెళ్ళినా వీళ్ళని ఖాళీ చేయించలేరు. ఎందుకండి? ఎందుకు ఖాళీ చేయించలేం? ఈ ఇల్లు మాస్టారి స్వార్జితం కాదు, వాళ్ళ తండ్రి ఇచ్చింది. అంటే మధుమతి తాతగారిచ్చినటువంటి ఆస్తి అన్నమాట. చట్ట ప్రకారం తాత ఆస్తి మనవాళ్ళకి గాని మనవరాళ్ళకి గాని వస్తుంది. వారి అనుమతి లేకుండా అమ్మే హక్కు మాస్టారికి గాని కొనే హక్కు మీకు గాని లేదు. మధుమతి వాళ్ళక్క డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టలేదు కాబట్టి కోర్టులో మీ కేసు నిలబడదు. ఇక మీరు వెళ్ళొచ్చు. వాళ్ళు మీకు ఫీజు ఎంత ఇస్తున్నారు? 50. నేను 1,00,000 ఇస్తాను. అయితే ఆలోచిస్తాను. 1,50,000 ఇస్తాను. అయితే ఇల్లు మీకు ఇస్తాను. ఆ, మీరు చెబుతున్నది నేను నమ్మను. మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే నేను ఆ డాక్యుమెంట్స్ చదవాలి. అలాగే, మీరు చదివాకే లోపలికి వెళ్దాం. నాన్న చేతు. అమ్మా! ఆ. సారీ మాస్టారు, డాక్యుమెంట్స్ చాలా పకడ్బందీగా రాయించుకున్నాను. దీంతో మనం కోర్టుకెళ్ళినా మనం ఓడిపోక తప్పదు. నాన్నగారు ఆ డాక్యుమెంట్ చదవకుండా సంతకం పెట్టారని చెబితే అది మీ తప్పే అంటుంది కోర్టు. ఎందుకంటే సంతకం పెట్టిన వ్యక్తి చదువురాని వారు కాదు.
ఎంతో మందికి చదువు చెప్పినటువంటి మాస్టర్. అలాంటి ఆయనే చదవకుండా సైన్ చేశారన్నా కోర్టు నమ్మదు. ఇలా అజాగ్రత్తగా ఉండడం మీ బ్యాడ్ లక్. ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఉంటాను. మాస్టారు, తెలిసిన వాళ్ళు కాబట్టి నాదో చిన్న సలహా. అనవసరంగా వేరే లాయర్ని పిలిపించుకొని డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. ఎందుకంటే ఫీజు కోసం ముందు గెలుస్తామని చెప్పిన డాక్యుమెంట్ చదవగానే వెనక్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. లాయర్ గారు, మీరు వారి తరఫున వచ్చిన మాకు న్యాయం చెప్పారండి. సాయంత్రం ఇంటికొచ్చి ఫీజు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి. చూసారుగా, మీకు న్యాయం చేస్తాడని తెచ్చుకున్న లాయరు న్యాయం మా వైపు ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా ఖాళీ చేస్తారా, మమ్మల్ని చేయించమంటారా? ఏమిటండి ఈ అన్యాయం? మీరు అసలు మనుషులేనా? ఇలా మోసం చేసి ఆస్తులు రాయించుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఏయ్ చాలు, చాలాపు. మేమొచ్చింది నీ శాస్త్రోక్తమైన డైలాగులు విని చప్పట్లు కొట్టి వెళ్ళటానికి కాదు. ఇదిగా నా కోపం పెరక్క ముందే వెళితే మీకే మంచిది. నా కంటెంట్లో ప్రాణం ఉండగా ఈ ఇల్లు ఖాళీ చెయ్యనండి. మీరు గనక దౌర్జన్యం చేస్తే పోలీసులకి ఫోన్ చేస్తానండి. చా, నిజమా? ఏదమ్మా, ఒకసారి ఫోన్ చేయి, పోలీసులు వస్తారేమో చూద్దాం. చూడు, ఈ రూట్ లో నువ్వు జాగ్రత్త పడతావని తెలిసే మా రూట్ లో మేము జాగ్రత్త పడ్డాం. పోలీసులకు కొట్టాల్సింది కొట్టాం. ఇప్పుడు నువ్వు పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రమ్మన్నావు అనుకో, వాళ్ళు వచ్చి మాకు దండం పెట్టి కోర్టుకి వెళ్ళండి అని మీకు సలహా చెప్తారు తప్పితే మీకు ఒరిగేదే ఉండదు. అందుకని మర్యాదగా పెట్టే బేడా సర్దుకుని ఇక్కడి నుంచి దొబ్బేయండి. చెట్టుకు తెగించారా? మిమ్మల్ని బతుకనివ్వండి రా. ఇంకా చూస్తారేంట్రా? లోపల సామాన్లన్నీ తీసుకెళ్ళి బయట పడేయండి. వెళ్ళండి, వెళ్ళండి. అయ్యో, ఆగండియా. వాళ్ళని ఆపండి తల్లి. నాకు కొంచెం గడువు ఇప్పిస్తే మీ డబ్బు అనా పైసలతో సహా కట్టేస్తాను. అమ్మా, వాళ్ళని ఆపండి అమ్మా. పాపం, మీ మొహం చూసి ఆపాలనున్నా మీ కూతురు మొహం చూస్తే బయటికి నెట్టాలనిపిస్తుంది మాస్టర్ గారు. ఏం చేయలేను. అమ్మా అనసూయదేవి, మీ విషయంలో మా అమ్మ ఏదైనా తప్పు చేసుంటే మా కుటుంబం మొత్తం క్షమాపణ చెప్తాం. మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి వాళ్ళని ఆగమని చెప్పండి అమ్మా. ఆ నీచులు క్షమాపణ చెప్పడం కంటే చావడన్నయ్యో. నీ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నువ్వే కనుక ఆ తల్లితో గొడవ పెట్టుకుని ఉండకపోతే ఇలా ఇల్లు పోగొట్టుకున్న దురదృష్టం వచ్చేదే కాదు. నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు. మా ఏడుపు మమ్మల్ని ఏడవని. అమ్మా, వద్దు, ఇంకేం చెప్పొద్దు. వినే ఓపిక నాకు లేదు. నీకు నిజంగా మా మీద ప్రేమ ఉంటే, నడి వీధిలో పడిపోతున్న మీ నాన్నగారి మీద జాలి ఉంటే, అనసూయదేవి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ఈ ఘోరాన్ని ఆపు. ఆవిడకి ఆత్మాభిమానం ఎక్కువ. ఆవిడెందుకు క్షమాపణ చెబుతుంది? ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. అమ్మా, అమ్మా అనసూయాదేవి గారు,
మమ్మల్ని మన్నించి వాళ్ళని ఆపండమ్మా. ఇది ఇల్లు కాదమ్మా, నా రెండు కళ్ళు. ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు, అనుబంధాలు మిళితమై ఉన్నాయమ్మా. అమ్మా అమ్మా, ఈ ఇల్లు లేకపోతే నా జీవితమే శూన్యమైపోతుందమ్మా. అమ్మా అమ్మా, దయచేసి నా బాధని అర్థం చేసుకోండి అమ్మా. వాళ్ళని ఆగమని చెప్పండి అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. మీరు ప్రాణం పోయినా ఆ దుర్మార్గుల కాలు పట్టుకోవద్దండి. మనకు వాళ్ళు చేసిన అన్యాయానికి ఆ దేవుడు తగిన శిక్ష విధిస్తాడండి. దయచేసి మీరు వాళ్ళ ముందు తల వంచకండి. నేను భరించలేనండి. మీరు అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తానండి. ఆ నీచుల కాళ్ళు మాత్రం పట్టుకోను. మిమ్మల్ని పట్టుకోనివ్వనండి. అలా మీరు పట్టుకుంటే మీ కూతురు బతుకున్నా మరణించిన దాంతో సమానమండి. అమ్మా అమ్మా తల్లి. అమ్మా 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 సుమతి, అమ్మా సుమతి, అమ్మా లేమ్మా. ఏమైంది సుమతి? ఏమైందమ్మా? సుమతి, అమ్మా లేమ్మా. వచ్చే సుమతి, ఏమైందమ్మా? సుమతి, వచ్చే రేయ్, సుమతి. మాస్టర్ గారి భార్య పోయినట్టుంది. ఆ వక్కతో ఇక్కడే టేస్ట్ వేస్తారేమో. సామాన్లతో పాటు ఆవిడ కూడా బయటపడేంట్రా. రేయ్, రేయ్, రేయ్. ఇలా చూసే పరిస్థితి ఇంత దాకా తెచ్చుకున్నాం. ఇంకా చూస్తారేంట్రా? లాగి పడేయండి. అన్యాయంగా మా ఆస్తి లాక్కున్నారు. భరించాను. నలుగురిలో మా పరువు తీస్తున్నారు. అయినా సహించాను. కానీ నా ప్రాణానికి ప్రాణమైనా మా అమ్మ జోలికొచ్చారు. మా అమ్మ మీదొట్టు ఒక్క అడుగు ముందుకు వేసినా మీలో ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళరు. రండిరా. ఆడదానికి భయపడతారంట్రా, లాగేయండి. రండిరా, రండి, రండి. మా నాన్నగారు ఇప్పటి వరకు పరువే ప్రాణంగా బతికారు. ఇప్పుడు ఆ పరువు మీ వల్ల పోయింది. ఇక మాకు ప్రాణాలున్నా పోయినా ఒకటే. మీలో ప్రాణాల మీద ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి నా పెద్దలారా, రండి.
భార్య పోయినట్టుంది. ఆ వత్తతో ఇక్కడే తిష్ట వేస్తారేమో. సామాన్లతో పాటు ఆవిడ